ప్రపంచంలో ఇండియాకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అతనికి కాపలాగా ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పరిచారు. చాలామంది ఉన్నారు. ఆయన ఏం చేశారు, సెక్యూరిటీ గార్డే ఆమెని కాల్చి చంపేశారు. చూసారా, ఒక సెక్యూరిటీ గార్డే ప్రైమ్ మినిస్టర్ కాల్చేస్తే ఎవరేం చేయగలరు? కానీ పరమాత్మని కనుక చంపాలంటే అతనికి 5 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎంతమంది? 5 మెంబర్స్ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్. వాళ్ళు ఎవరో తెలుసా? భూమి. ఆ పరమాత్మను చంపాలని ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ భూమిని మొత్తం చంపేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి. భూమిని మొత్తం చంపిన తర్వాత రెండో సెక్యూరిటీ గార్డ్ సముద్రాలు, నదులు, ప్రపంచంలో జలరాశులన్నీ కూడా చంపాలి, రెండవది సెక్యూరిటీ. అగ్ని మూడో సెక్యూరిటీ. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, కాంతి పుంజాలు, అగ్ని కీరలు మొత్తం కలిపిన అది మూడో సెక్యూరిటీ గార్డ్. నాలుగవది వాయువు అనే సెక్యూరిటీ. ఈ ప్రపంచంలో అది స్తంభించగలదు, 500 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. కాబట్టి వాయువు కూడా చంపగలిగితే అది 4వ సెక్యూరిటీ. 5వ సెక్యూరిటీ గార్డ్ ఎవరు? ఆకాశము. ఆకాశము కూడా జడమే. చాలామంది 4 భూతాలేను అంటారు. ఆకాశాన్ని పరమాత్మకి కింద స్థాయి కాబట్టి ఆకాశాన్ని నిరాకారంగా చెబుతారే కానీ గాఢ నిద్రలో పరమాత్మ ఆకాశం అని కూడా చెప్పండి. గాఢ నిద్రలో మీకు నిద్రపోయినప్పుడు ఆకాశం అని చెప్పండి, చెప్పలేదు. కాబట్టి గాఢ నిద్రలో ఆకాశం కూడా. ఆకాశం చంపిన తర్వాత ఇంకెవరు ఉంటారు? నిరాకారమైన పరమాత్మ ఉంటారు. ఇక అతన్ని చంపగలవా? భూమిని మొత్తం నువ్వు చంపినప్పుడు భూమిపైన నువ్వే ఉన్నావుగా, నువ్వు కూడా చచ్చిపోతావుగా. సముద్రాన్ని చంపితే సముద్రంలో అన్ని జీవరాశులు చచ్చిపోతాయి కదా. వాయువుని చంపాలి కదా, సూర్యచంద్రాన్ని చంపాలి కదా. ఆకాశాన్ని చంపంటే అతనికి 5 సెక్యూరిటీ గార్డ్స్. అతన్ని చంపటం ఇంపాసిబుల్, అది అసాధ్యము. కాబట్టి పరమాత్మకి 5 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అవి ఎంత భయంకరమైన తెలుసా? సెక్యూరిటీ గార్డ్స్ భూమి కంపిస్తే యావత్ ప్రపంచం ఒడిగిపోతుంది భూకంపానికి. అది 5, 10, 20, 50% రిక్టర్ స్కేల్ వస్తే ఏమైపోతుంది. అలాగే భూమి సప్త సముద్రాలు 3 వంతులు ఉంటే 1 వంతు భూమిని, సప్త సముద్రాలు పొంగితే భూమే కొలాప్స్ అయిపోతుంది, భూమే కనిపించదు. చూశారు కదా. అలాగే సూర్యుడిలో ఒక చిన్న ముక్క కింద పడితే సప్త సముద్రాలు వాయువు రూపంలో ఎగిరిపోతుంది, ఒక్క బొట్టు నీరు కనిపిస్తారు. కాబట్టి 5 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అది 5 సెక్యూరిటీ గార్డ్స్ని చంపటం ఇంపాసిబుల్, పరమాత్మని చంపటం అది నిరాకారం. కాబట్టి అసాధ్యము, అసాధ్యము, అసాధ్యం.